ఈ వీడియోలో మనం కెన్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలనే దాని గురించి తెలుసుకుందాము. యూసేజ్ వచ్చి మనకు ప్రస్తుతం ఒక పని చేయగలిగే సమర్థత సామర్థ్యం లేదా అని అడుగుటకు ఈ కెన్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ చెప్తూ ఉంటాము. దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే కెనాట్ అంటే ఇది ఒక హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ఇది మెయిన్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా దీని ఫార్ములా ఉంటుంది. కెన్ అంటే కెనాట్ అని కాంట్ అని కూడా చదవచ్చు. అంటే కెన్ ప్లస్ నాట్ కాంట్ అవుతుంది. ప్లస్ సబ్జెక్టు ప్రొనౌన్స్ ఐ వి యు దే హీ షీ ఇట్ వస్తుంది. ఇక్కడ సబ్జెక్టు ప్రొనౌన్స్ ఏమైనప్పటికీ కూడా ఇక్కడ కెనాట్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్లస్ వెర్బ్ 1 దీన్నే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ లేదా ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అనొచ్చు. అటెండ్ హాజరవుట, బేర్ భరించుట, కాల్ పిలుచుట, డ్రైవ్ నడుపుట, ఎర్న్ సంపాదించుట, ఫైండ్ కనుగొనుట. ఈ విధంగా వెర్బ్ 1 యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ని చేద్దాము. కెనాట్ ఐ డూ నేను చెయ్యలేనా, కెనాట్ వి సింగ్ మేము పాడలేమా, కెనాట్ యూ సీ నీవు చూడలేవా, కెనాట్ దే ప్లే వారు ఆడలేరా, కెనాట్ హీ రైట్ అతను వ్రాయలేడా, కెనాట్ షీ గో ఆమె వెళ్ళలేదా, కెనాట్ ఇట్ జంప్ అది లేదా ఇది దూకలేదా. ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే కెన్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలనే దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. ఇక్కడ ఒక నోట్ ఉంది. మనం చేసే పనిని తెలియచేయు మాటను వెర్బ్ అందురు. వెర్బ్ లేని వాక్యం అంటూ ఉండదు. మనం చేసే ప్రతి పని కూడా దాన్ని ఏమంటారంటే వెర్బ్ అంటారు. ముఖ్యంగా అసలు వెర్బ్ లేని వాక్యం అంటూ ఉండదన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.